వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. మీకైతే స్టార్టింగ్లో అయితే డెమో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కిడ్స్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలో కంప్లీట్గా ఒక ట్యూటోరియల్ అప్లోడ్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను మీకు కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అలానే పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ కిడ్స్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు కంప్లీట్గా ఒక ప్రాసెస్ ట్యూటోరియల్గా అయితే యూట్యూబ్ వీడియో అయితే చేస్తున్నాను. సో అలానే మన ఛానల్ని ఇప్పుడు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ మన ఫోటో ఎడిటింగ్ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో నేను మీకు డైరెక్ట్ అయితే పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా అయితే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే ఇస్తాను. సో చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే ఈ టైప్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది కదా, ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకైతే ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఎగ్జాంపుల్గా అయితే ఈ ఇమేజ్ చూపిస్తున్నాను. సో ఇమేజ్ని ఎలా ఎడిట్ చేసుకుంటారంటే సింపుల్గా ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఎరేజ్ దగ్గర వచ్చేసినాక హార్డ్నెస్ 1 పెట్టుకోండి అండ్ ఓపాసిటీ కొంచెం తక్కువ పెట్టుకోండి. ఈ టైప్లో సెట్ చేసుకోండి. ఇప్పుడు సో లైట్గా అయితే ఎరేజ్ చేసుకోండి కంప్లీట్గా. మనకైతే ఎక్కువ కాకూడదు, తక్కువ కూడా కాకూడదు. కాబట్టి ఈజీగా అయితే ఎడిట్ చేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, ఈ టైప్లో నేను చేస్తున్న సెట్టింగ్స్ అయితే చేసుకోండి. సో టెంపరేచర్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి, ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో గాయ్స్, మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఈ టైప్లో ఒక ఇమేజ్ కూడా ఇస్తాను. సో లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. లేయర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మూవ్ డౌన్ అయితే చేసుకోండి ఇమేజ్ని. ఇలా అయితే మూవ్ డౌన్ అయితే చేసుకోండి. మూవ్ డౌన్ చేసుకున్నాక ఇక్కడ ఎరేజ్ సింబల్ ఉంది కదా, ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక హార్డ్నెస్ కంప్లీట్గా 1 పెట్టుకోండి అండ్ ఈ టైప్లో అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు సెట్ చేసుకున్నాక మీతో లైట్ నేను ఏ ప్రాసెస్తో అయితే చేస్తున్నానో అదే ప్రాసెస్తో కంటిన్యూ చేయండి. సో ఇలా కంటిన్యూ చేయడం వల్ల రైట్ క్లిక్ అయితే చేసుకుంటే మీకు మంచి అడ్జస్ట్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు అడ్జస్ట్ ఆప్షన్ ఉంది కదా, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే కంప్లీట్ అయితే చూస్తున్నారు కదా, అడ్జస్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఒక ఫస్ట్ పిఎన్జీ ఉంది కదా, సో దీని మీద చేసుకున్నాక మూడు అనేది తీసుకోండి. ఇమేజ్ని కూడా సేమ్ వేలో అయితే ఎరేస్ చేసుకోండి. నేను చూపిస్తాను, సో చూసుకోండి. సో ఇదే ప్రాసెస్, ఇదే వేలో అయితే రిమూవ్ చేసుకోండి. మీకైతే ఇంకా ఈజీగా ఉంటుంది రిమూవ్ చేసుకోవడం వల్ల. సో ఇలా అయితే ఉంటుంది కదా, సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి కొంచెం కిందికి అయితే సెట్ చేసుకోండి ఇలా. సో ఇమేజ్ అయితే కొంచెం అయితే ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక మనకైతే లైట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఎరేస్ చేసుకుందాం. సో చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ప్రాపర్గా అయితే చెక్ చేయండి ఒకసారి. సో ఇలా అయితే కంప్లీట్ అయితే ఎరేస్ చేసుకోండి. ఎరేస్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో మీకైతే ఇంకొక టైప్లో కూడా ఒక ఇమేజ్ అయితే ఇచ్చేస్తాను. సో చూడండి ఒకసారి. సో ఇమేజ్ని అయితే కంప్లీట్ అయితే రొటేట్ కూడా చేసుకోకండి. సో జూమ్ చేసుకోండి ఇలా జూమ్ చేసుకున్నాక మీకైతే కనిపిస్తుంది కదా, సో సైడ్కి అయితే స్క్రోల్ చేసుకున్నాక అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఇమేజ్ని చూస్తూ అయితే ఎడిట్ అయితే చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇమేజ్ని కొంచెం చిన్నగా అయితే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో గాయస్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ దగ్గర వచ్చేసినాక ఇక్కడైతే సెర్చ్లో హ్యాపీ బర్త్డే అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్నాక ఇప్పుడైతే మీకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది. ఇమేజ్ని అయితే కొంచెం టెక్స్ట్ని అయితే కొంచెం చిన్నగా అయితే సెట్ చేసుకోండి. ఇలా చిన్నగా సెట్ చేసుకుంటాక చిన్నగా సెట్ చేసుకున్నాక ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఇలా అయితే చిన్నగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక సీ ఆల్ మీద వచ్చేసినాక రీసెంట్ నేను ఫాంట్ అయితే వాడినాను. సో ఈ ఫాంట్ నేమ్ అయితే సెర్చ్ చేయండి. ఈ ఫాంట్ అయితే మీకైతే ఇలా వచ్చేస్తుంది. వచ్చేసినాక కలర్ దగ్గర వచ్చేసినాక వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ షాడో ఆప్షన్ ఉంది కదా, షాడో మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పొజిషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు పొజిషన్ వచ్చేసి నేను చేస్తున్న టైప్లో అయితే సెట్ చేసుకోండి. స్ట్రోక్ వచ్చేసి నేను 35 పెట్టుకోండి, మ్యాక్సిమం పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. సో ఇలా అయితే పెట్టుకున్నాక సో గాయస్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ని అయితే హైడ్ చేసేద్దాం. హైడ్ చేసుకున్నాక ఈ ఇమేజ్ దగ్గర అయితే వచ్చేసేయండి. వచ్చేసినాక ఎరేస్ సింబల్ ఉంటుంది కదా, సో లెగ్ వరకు అయితే చిన్నగా అయితే ఎరేస్ చేసుకోండి. జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను.
సో ఈ వేలో అయితే మీరు కంప్లీట్ అయితే ఎరేజ్ చేసుకోండి ఇలా. సో ఇలా ఎరేజ్ చేసుకున్నాక ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇందాకనే మనం ఒక టెక్స్ట్ అయితే తీసుకున్నాం. సో లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక టెక్స్ట్ని అయితే అన్హైడ్ చేసుకోండి. అన్హైడ్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో అయితే ఉంటుంది. సో ఇలా అయితే వచ్చేస్తుంది కదా, హ్యాపీ బర్త్డే అని ఉంది కదా. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా ఇదే లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే ట్యాప్ చేస్తే డూప్లికేట్ తీసుకోండి ఇమేజ్ని. టెక్స్ట్ని అయితే డూప్లికేట్ తీసుకున్నాక డబల్ ట్యాప్ అయితే ఇచ్చేసేయండి. డబల్ ట్యాప్ ఇచ్చేసినాక ఇప్పుడైతే ఇక్కడైతే సో ఈ పేరు అయితే రాస్తున్నాను నియారిక అని. సో దీనికి సపరేట్ ఒక ఫాంట్ అయితే యూస్ చేశాను. సో ఫాంట్ అయితే చూపిస్తాను. సో చూడండి, సి ఆల్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు బ్లాక్ అని సెర్చ్ చేస్తే మీకైతే ఇలా అయితే వచ్చేస్తుంది. కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ అయితే గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు కావాల్సిన స్పెల్లింగ్స్లో అయితే మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే నీట్గా అయితే చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను. సో పర్ఫెక్ట్ అయితే మొత్తం అయితే సెట్ అయిపోతుంది. సో ఇలా నియారిక అయితే నేమ్ అయితే సెట్ చేసుకోండి మీరు. సో ఎగ్జాంపుల్ నియారిక కూడా కాకుండా మీకు నచ్చిన పేరు అంకిత అని రాస్తున్నాను. సో చూసుకోండి, ఇదైతే ఈ ఫాంట్ పిక్సార్ట్లో అయితే అవైలబుల్ ఉంది. సో అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో యాడ్ చేయండి. యాడ్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ ఫోటో ఉంటుంది, యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఈ టైప్లో కూడా ఒక ఇమేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసినాను. సో చెక్ చేయండి. చెక్ చేసినాక ఇప్పుడు ఇమేజ్ని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక మీకైతే చూసుకోవచ్చు ఇమేజ్ని ఇంకా జూమ్ చేసుకున్నాక కింది వరకు అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన ప్రాసెస్లో అయితే సెట్ చేసుకోండి. సో ఇలా అయిపోయినాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అదే ఫోటోతో యాడ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో చూసుకోవచ్చు ఇక్కడైతే ఒక ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను. సో ఇమేజ్ని కొంచెం పెద్దగా అయితే సెట్ చేసుకోండి ఇలా. సో కంప్లీట్ అయితే రొటేట్గా కాకుండా జస్ట్ నార్మల్గా అయితే చేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ అయితే ఇలా వచ్చేస్తుంది. బట్ మనకు ప్రాపర్గా లేదు కాబట్టి ఎరేజ్ సింబల్ దగ్గర వచ్చేసినాక ఎరేజ్ని ఇక్కడ చూస్తున్నా కదా, హార్డ్నెస్ని అయితే 1 పెట్టుకోండి. అండ్ నేను చేస్తున్న ఈ యొక్క సెట్టింగ్ని అయితే ట్రై చేయండి. సో ఇలా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు బెటర్గా ఒకవేళ ఎరేజ్ కాకుండా ఇట్లా నార్మల్గా ఉండటం అయితే ఇంకా మీ చాయిస్ బెటర్గా ఉంటుంది. ఇంకా నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. బట్ ఒకసారి అయితే ఎరేజ్ చూద్దాం. రీస్టోర్ అయితే కొట్టేస్తున్నాను. మొత్తం అయితే చెక్ చేయండి ఒకసారి. మీకు నచ్చితే ట్రై చేసుకోండి ఇలా. ఇవన్నీ అయితే మీ చాయిస్ కాబట్టి ఇలా అయితే చిన్నగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కంప్లీట్ అయితే సెట్ చేసుకున్నాక మనకైతే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఇన్ కేస్ మీరు బార్డర్ వేయాలనుకున్నా బార్డర్ అయితే వేయండి. నేను బార్డర్ సైజెస్ అయితే చెప్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు 1, ఇక్కడైతే బార్డర్ వచ్చేసి 1 పెట్టుకోండి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక సైడ్కి స్క్రోల్ చేసుకుంటే టూల్స్ ఆప్షన్ ఉంటుంది కదా, క్రాప్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇంత అయితే అడ్జస్ట్మెంట్ క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ హెచ్డిఆర్ అన్షార్ప్ని అయితే మొత్తం అయితే 0 చేసేయండి. అండ్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా, సాచురేషన్ అయితే మీకు కావాల్సిన టైప్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా అయితే సెట్ చేసుకోండి. ఈ టైప్లో సెట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక కొత్త వీడియోలో కలుద్దాం.